ఈ విధవులు ఈ మధ్యగా ఈ పాస్టర్లు ఎక్కువగా హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని, హిందూయిజాన్ని తక్కువ చేసి మాట్లాడాలని నీచాతి నీచంగా తయారయ్యారు. అందులో పరంపరలో భాగంగానే ఈవేళ పాస్టర్ డానియల్ అనేటటువంటి ఒక యధవ పవన్ కళ్యాణ్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం, సనాతన సాంప్రదాయాన్ని మాట్లాడితే ముక్కలు చేసేస్తామని గట్ట మాట్లాడుతున్నాడు. ఆడు ఒక కుక్క లాంటోడు, ఎక్కడో మారుమూల గజ్జి కుక్క లాంటి విధవ పాస్టర్ డానియల్ గాడు. వాడు మాట్లాడటమే కాకుండా ఇష్టానుసారంగా హిందూ ధర్మం మీద విషయం చిమ్మాడు, హిందుత్వం మీద విషం చిమ్మాడు. ఇలాంటి దుర్మార్గులైనటువంటి యధవుల్ని పోలీసు వారు వెంటనే కట్టడి చేయకపోతే మత కల్లోలాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి విధులను తొక్కి నారదీసే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా ఆ విధులను నిర్వహించే పని చేస్తారు. కాబట్టి ఇమ్మీడియట్లీ వాడిని అరెస్ట్ చేసి ఉన్నారో లేదో తెలియదు, నాకైతే తెలియదు. అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇలాంటి భావజాలం ఉన్నటువంటి ఏ పాస్టర్ అయినా కానీ ఈ మధ్యకాలంలో 4-3 ఎక్కువగా కనపడుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా హిందుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం, హిందువులను తక్కువ చేసి మాట్లాడడం, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఖచ్చితంగా. ఇలాంటి విధవలనే జైల్లో వేయాలి. మత రాజకీయం ఇది రాజకీయాలు పక్కన పెడితే ఇలాంటి దరిద్రుల వల్ల కదా చెడ్డ పేరు వచ్చేది. మత రాజకీయాలు ఏమున్నాయమ్మా? రాజకీయంలో మతం ఏముంది? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, చంద్రబాబు నాయుడు హిందూ. ఈ మతాల మధ్య ఏదో రకంగా జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక అది పక్కన పెట్టండి. మరి అదే కదా, ఇంత నీచంగా ఒక దేవుళ్ళ లాంటి వ్యక్తిని తన జీవితంలో 50% సంపాదించిన దాంట్లో దానం చేసి పేద ప్రజలకి ధైర్యంగా ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఆయన ఏదో సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఇలాంటి నీతి జాతి లేని కుక్కలు వచ్చి బరుగుతున్నాయి బాగా. అసలు వీళ్ళకి ఏం సంబంధం? వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు కదా, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు కదా. వారు చెప్పే నీతి లేదో వారి ధర్మాన్ని నమ్మేటటువంటి వాళ్ళకి చెప్పుకోవచ్చు కదా. పరధర్మాల మీద ఈ ఎదవకోలేంటి నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి ఎదవల వల్ల మన దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఎదవల్ని, దుర్మార్గుల్ని తీసుకెళ్లి జైల్లో వేయాలని కోరుకుంటున్నాం. లేదు ఇలా రెచ్చగొడుతూ ఇంకొకటి ఎవడన్నా మాట్లాడితే ప్రభుత్వాలు స్పందించకపోతే దానికి ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంత నీచంగా, అంత పబ్లిక్గా ఒక ఆదివారం మీటింగ్లో అంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి ఆ నీతి తక్కువ కుక్కని వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు? చేయాలి కదా. ప్రభుత్వం ఇంకా ఎందుకు చూస్తుంది? చేసి వాడు మతకల్లోల రాజద్రోహం కేసు పెట్టాలి. అంటే ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల వల్ల భారతదేశం సమగ్రతగా ఉండడానికి కూడా ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి నీతి జాతి లేని యథవుల్ని జైల్లో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చి కూడా అట్లీస్ట్ వాయిస్ ఇచ్చే లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ విషయాల మీద మాట్లాడలేదు. మనం ఎంతవరకు మాట్లాడుకుంటున్నాం కదా దాని గురించి. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఒకటేనమ్మా, అందరూ బాగుండాలి. వాడెవడో మనల్ని అన్నాడు, మనం అగ్రెసివ్గా వెళ్ళకూడదు, మనం అధికారంలో ఉన్నాం అన్న ఆలోచనలో ఉన్నారు. లేకపోతే ఇలాంటి ఏదో ఇప్పటి వరకు బతికే ఉంటాడా? పవన్ కళ్యాణ్ చంపుతాను, టచ్ చేయండి నా కొడుకుని ఎవడన్నా. పవన్ కళ్యాణ్ని టచ్ చేయడానికి ప్రయత్నం చేయమను, ఆడి జాతి సమూలంగా నాశనం అయిపోతుంది. ఈ చాలామంది వాగుతూ ఉంటారు ఏదోలు పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాం, ఈ రాజకీయంలో ఉన్నటువంటి కొంతమంది చాలా బూతులు తిట్టారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తామని. ఒక్క ఉచ్చబోతే కొట్టుకుపోతారు అలాంటి ఏదోలు. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తే ఒక్క విధమైనా తిరుగుతాడా ఇక్కడ సమాజంలో? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఎవరు కూడా మాట్లాడకుండా రెచ్చిపోకుండా ఉన్నారు. లేకపోతే అంత నరికేస్తాను, ముక్కలు ముక్కలుగా చేసేస్తానన్న ఆ పాస్టర్ గారు ఇంతవరకు బతికే ఉంటాడా? అంటే ఇప్పుడు ఈ
పాస్టర్ అన్నదాన్ని మీరు స్పందించకుండా మరి వైసీపీ వాళ్ళు ఎంతో మంది వచ్చి ఈ రోజు పొద్దున కేసీఆర్ కూడా గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని దేశంలో వచ్చిన ప్రాబ్లమ్ ని వైసీపీ గవర్నమెంట్ కూటమే చేస్తుంది అన్నట్టు చిత్రీకరించారు. మరి హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు సిలిండర్లు ఏవి అని మాట్లాడుతున్నారు. నీచ రాజకీయాలు చేయడంలో వైసీపీ పార్టీకి మించిన పార్టీ మన దేశంలోనేది. ఎందుకంటే అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో తీర్మానాలు అయ్యేటటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోరు, అక్కడ న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా ప్రజలకు అనేది ఆలోచన లేదు. మనకు అధికారం వస్తే అధికారం అనుభవిద్దామనే ఆలోచనలో తప్ప ప్రజలకు ఉపయోగపడదామనే ఆలోచన చేస్తున్న ఒక్క నాయకుడు వాళ్ళ నాయకుడికి లేదు. ఇది వీళ్ళకి ఏమవుతుంది, చోటా మోటా నాయకులకి. వాస్తవంగా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నిలబడమన్నారు. ఆల్రెడీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నన్ను అవమానిస్తారేమో అని భయంతో రావడం మానేశాడు. ఉన్న 10 మంది ఉన్నారు కదా, మరి వాళ్ళన్నా వచ్చి నిలదీసి మాట్లాడవచ్చు కదా. కాబట్టి నేను ఏమంటానంటే చేతగాని పనికిరాని వ్యక్తులు వైసీపీ నాయకులు. వారు ఎందుకు పనికిరారు, పరిపాలన చేత కాదు, ఒక బూతులు తప్ప మాట్లాడడం చేత కాదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎలాంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తే చేసి ఉండొచ్చు. ఎందుకంటే లేకపోతే అసలు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఆయన దాని ధర్మాన్ని ఆయన పాటించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ ఎవడో నీతిమాలిన కుక్క అంత నీచంగా తిట్టాడు. ఎంత దుర్మార్గం, నరికేస్తాడు. నా కొడుకుని తొక్కితే ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎందుకు అభిమానులుగా మేము కోపపడ్డం, మేము ఈదున పడ్డం తప్ప మా 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 నాయకుడు అయితే మాత్రం వాళ్ళని ఏమనొద్దు అన్నాడు. అందుకే గమ్ముగా ఉన్నాం. మరి ఇప్పుడు పిఠాపురంలో పార్టీ అభివృద్ధి సో చెయ్యట్లేదు అన్న వార్తలు వస్తుంది. అదేం లేదమ్మా, జరుపుతారు పార్టీ అభివృద్ధి. తీసుకుంటున్నారు కదా ప్రజలందరూ. సో ఆ మధ్య జరుగుతున్న కార్యక్రమాన్ని సభ అని చెప్పేసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ గారు గ్రామాలలో చేసుకోవాలి అని అంటారు. సో మరి దాని గురించి ఏం లేదు, ఆవిర్భావ దినోత్సవం ఒక ఏ రకంగా మా నాయకులు చెప్తే ఆ రకంగానే చేసుకుంటారండి. ఇప్పుడు అభిమానులు ఏమో పెద్ద సభ పెట్టాలి, మేము ఆ పండుగ చేసుకోవాలి, ఒక ఫెస్టివల్ లాగా మేము ట్రీట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం అది అంటున్నారు. మరి ఇప్పుడు అభిమానులని నిరాహారపరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్న వార్త వచ్చింది. మరి మీరు ఒక అభిమాని ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు బాధ ఉంటుంది. కాకపోతే ఇలాంటి నీతి జాతి లేనటువంటి విధవల మధ్య నిజంగా చాలా బాధేస్తుంది. ఒక నిజాయితీ గల నాయకుడు, దేశంలోనే ఎలాంటి మా అవినీతి ఆరోపణ లేనటువంటి నాయకుడు, ఒక అద్భుతమైన పర్సనాలిటీ, ఆయన జీవితం బంగారు పళ్ళెం లాంటి జీవితాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యలో పెడితే ఈ పనికిమాలిన రాజకీయ దరిద్రులంతా కూడా ఆయన మీద నిష్కారణంగా మాట్లాడి బూతులు తిట్టి, పిల్లలను తిట్టి, ఆయన్ని తిట్టి, ఆయన ఏదో డబ్బు కోసం వచ్చినట్లుగా. డబ్బు పవన్ కళ్యాణ్ డబ్బుతో పని లేదండి. ఎందుకంటే ఆయన వేళ 2 సినిమాలు చేస్తుంటే 200 కోట్లు ఇస్తారు. ఏం చేసుకుంటాడు? ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజలు బాగుండాలని రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. ఈ రాజకీయ ఏమంటారంటే వీళ్ళని ఆర్థిక నేరస్తులు ఎక్కువైపోయారు రాజకీయాల్లో. వీళ్ళు ఏంటంటే నిజాయితీపరుడైన వాడు ఎవడైనా వస్తే వాడిని బయటికి పంపించేలా, లేకపోతే మన మనుగడ ఉండదని చెప్పి ఆలోచన చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వమే అవినీతి చేసేటటువంటి నాయకులు, మొత్తం నాయకులే అంతా. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి చేసి 33 కేసుల్లో నిర్దోషిగా ఉన్నాడు. ఈవేళ దోషిగా ఉన్నాడు. అది 13 కేసుల కింద పుటప్ చేసుకుని ఈవేళ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దోపిడీ చేసుకోవాలంటే నీతిమంతుడు ఒకరు కూడా ఉండకూడదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎక్కువగా పవన్ కళ్యాణ్ని అంటుంటారు, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా సరే రాజకీయాలు వదిలివేసి పోవాలని ఆలోచనలో ఉంటారు. కానీ వీళ్ళ ప్రయత్నం జరగదు. వీళ్ళ రాజకీయాల్లో వీళ్ళకి మనుగడ కూడా ఉంది.